హల్లెలూయా, హల్లెలూయా. చేరొచ్చిన అందరికీ శిక్షిస్తున్నాము, వందనాలు చెల్లించుకుంటున్నాం. చాలా మంది యాక్సిడెంట్ అయి ఉంటున్నారు. ఏది ఏమైనా ఈ ఆఖరి దినం మనకు దేవుని యొక్క కృప కొనసాగింపజేసి ఈ ఆఖరి పరిశుద్ధ దినంలో కూడా మనం సమకూర్చి ఆయన మెల్లనైన స్వరంను వినడానికి మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. సరే, అబ్రాహాము విశ్వాసానికి తండ్రి కాబట్టి అతను ఎక్కడ కనబడుతున్నాడు? పరదేశి అనే ఒక స్థలంలో కనబడుతుంటున్నాడు. లాజర్ అనే ఒక దరిద్రుడు అబ్రాహాము రొమ్మున ఆనుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ధనవంతుడు పాతాళంలో కనబడుతున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. ఇవన్నీ జరిగినవి కాదు, ఇలా ఉండబోతుందని ఒక ఉపమానం మాత్రమే. ఓకే, ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది అని చెప్పడానికి లేదు. ఇది ఒక ఉపమానం మాత్రమే. ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది అని ఒక ఉపమానం, ఒక కథ. కానీ ఈ కథలో, ఈ ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన తర్వాత కూడా ఒక జీవం ఉందని మనం ధ్యానించాం. ఓకే, సరే, మనకు కూడా ఇప్పుడే గాని చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక జీవం ఉండాలంటే మనకు కొన్ని గుణలక్షణాలు కలిగి ఉండాలి. వాటికి గాను మనము పోయిన వారం, అంతకుముందు వారం ఏం ధ్యానించాము? ఏముండాలి? 7 ఉన్నాయి. ఒకటి, నమ్మకం. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడని ఒక నమ్మకం ఉండాలి. రెండవది, ఆదరణ ఉండాలి. ఆదరణకర్త మనతో కూడా ఉంటాడని. అవును, ఇంతకు మీకు తెలుసా? పరిశుద్ధాత్మ ఎప్పుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు? పెంతెకోస్తు దినమున, అపొస్తలుల యొక్క దినాలలో పెంతెకోస్తు దినమున వచ్చాడు. సంఘం ఎత్తబడేది పరిశుద్ధాత్మ చేతని. కాబట్టి ఆదరణకర్త ఎప్పుడు మనతో కూడానే ఉంటాడు. మూడవది, జీవం గల వాక్యం ఉంటుంది. నాలుగవది, నీతి ఫలాలు. 5, నమ్మకమైన మంచి దాసుడు. ఆ నమ్మకమైన మంచి దాసుడా అనేది మనతో కూడా ఎప్పుడు ఉండేటివి. 6వది, అగాపే ప్రేమ. 7వది, విశ్వాసులు. ఓకే, విశ్వాసులు ఉంటారు ఎల్లప్పుడు. విడిచిపెట్టిన వారు ఇక్కడే ఉండిపోతారు. వారు ఎక్కడ కనబడతారంట? పాతాళంలో కనబడతారు. ఓకే, సరే, ఎల్లప్పుడూ మనతో కూడా ఉండేటివి ఇవి మనతో కూడా ఉండాలి. ఇవన్నీ మనతో కూడా ఉండాలి. ఉన్నాయా? అవి మనతో కూడానే ఉండాలి అంటే యేసు ప్రభు వారితో మన సంబంధము, సాంగత్యము ఎలా ఉంది? ఇవి అన్ని ఊరికే రావు. ఇవన్నీ ఊరికే వచ్చేటివి కాదు. ఎలా వస్తాయి అంటే, యేసు ప్రభు వారితో మన సహవాసము, సంబంధము, ద రిలేషన్షిప్, ద ఇంటిమసీ ఉండాలి. కాబట్టి ఆయన యందు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ సాంగత్యము, సంబంధము ఉంటేనే అవన్నీ ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? పైన మనం చదివిన 7 పాయింట్లు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండేటివి.
అవి మనతో కూడా ఎల్లప్పుడూ ఉండాలి కంటే నేను యేసు ప్రభు వారితో నేను సంబంధం కలిగి ఉండాలి. ఆ సాంగత్యము ఎలాంటిది మనం ధ్యానించబోతుంటున్నాం. మొట్టమొదటిది ఆయన యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ద ఫస్ట్ పాయింట్, ఆయన యందు నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయనే ఆధారం. చూద్దాం. యోహాను రాసిన సువార్త 15:5. యోహాను రాసిన సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఇందులో ఒకటి ఫలించాలి, నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, రెండవది నిలిచి ఉన్నవాడు ఏం కావాలి? బహుగా ఫలించాలి. హల్లెలూయా. ఒకటి నిలిచి ఉండాలి, బహుగా ఫలించాలి, ఎదగాలి. హల్లెలూయా. ఎవరితో? ద్రాక్షావల్లితో. హల్లెలూయా. ద్రాక్షావల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ద్రాక్షవల్లి అయినైతే తీగలు మనం. ఆ సంబంధము ఓకే. ఒక చెట్టు ఇప్పుడు ఊరికే బయట నిలబడి, ఎవరు రాలేదు, ఊరికే బయట నిలబడి ఆ చెట్టు చూస్తా ఉన్నాం. ఆకులన్నీ ఇట్లా వాడిపోయి ఉన్నాయి, అంటగట్టబడి ఉన్నాయి. కానీ వాటికి నీళ్ళు అవసరం ఏమైంది? ఓకే. ఇంకా వేరే చెట్టు చూశాను, కొమ్మలు విరుగొట్టబడి పక్కన పడి ఉన్నాయి, అవి ఎండిపోతున్నాయి, కొన్ని పచ్చగా ఉన్నాయి. నా సంబంధము, నా సాంగత్యము ఆ ద్రాక్షవల్లితో ఎలా ఉంది? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:5. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలననే. హల్లెలూయా. మాలో ఏమైనా జరిగిందంటే అది మా సామర్థ్యము కాదు. ఆయనకు వేరుగా ఉండి నేను ఫలించలేను, నేను నిలిచి ఉండలేను. మా సామర్థ్యం అనేది ఏమన్నా చెప్పుకోవాలి అంటే అది ఎవరి వలన? ద్రాక్షావల్లి వలననే. అందులో నేను అంటగట్టబడి ఉంటేనే ఇది నిలిచి ఉండడం. హల్లెలూయా. మరి ఫలించడం అంటూ ఎట్లా? ఫలించడం అంటే ఏంటి? నిలిచి ఉంటే ఫలాలు వస్తాయి. ఏమండి? నిలిచి ఉంటే ఫలాలు వస్తాయి. చూద్దాం. 15:2 యోహాను రాసిన సువార్త. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. హల్లెలూయా. ఇది వ్యవసాయకుని యొక్క పని. ఎవరి పని? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడంట? చూస్తా ఉంటాడు. నేను ఒక ద్రాక్షవల్లిని పెట్టాను, మిమ్మల్ని మీరు ఒక తీగలు అన్నాను, మీరు అంటగట్టబడి ఉండాలి అన్నాను. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన. హల్లెలూయా. ఫలించకపోతే ఏం చేస్తాడంట? పాలు వేస్తాడంట. సరే, పదహైదు 8.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి వ్యవసాయకుడు ఏమవుతాడంట? మహిమపరచబడతాడట. హల్లెలూయా. ఎక్కడ ఫలించాలి? నేను ఎక్కడ ఫలించాలి? ద్రాక్షావల్లిలో నేను ఫలించాలి. హల్లెలూయా. ఫలించడం వలన వ్యవసాయకుడు మహిమపరచబడతాడట. ఫలించకపోతే ఏం చేస్తాడు? పారవేస్తాడట. సరే, ఈ 15:2 పూర్తి చేయండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. హల్లెలూయా. ఈ తీసివేయడంలోనే కొన్ని మనకి ఇబ్బందులు జరుగుతాయి. హల్లెలూయా. నేను మొన్న ఒకరితో మాట్లాడుతూ, ఏంటిది ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి, పైన 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 అట్లంటే పైన 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 కత్తిరించేస్తే అవన్నీ వెళ్ళిపోతే ఏమైతుందంట? కొత్త ఫలాలు వస్తాయి, కొత్త తీగలు వస్తాయి, కొత్త ఫలాలు వస్తాయి. పోనీలే, ఓయమ్మా ఎట్లా భరించాలి? ఇవన్నీ భరించాలి. తీసేది ఎవరు తీస్తున్నాడు? వ్యవసాయకుడు తీసివేస్తున్నాడు. అది ఎలాంటిదైనా సరే, నేను ఒకటే చెప్పా, అది మన మంచికి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఆ తీగలో ఉన్న, ఆ యొక్క ద్రాక్షవల్లిలో ఉన్నా కూడా వీళ్ళు ఏమంటున్నారు? ఈ అపోస్తలులు ఏమంటున్నారు? మాలో ఏదైనా జరిగిందంటే అది మా సామర్థ్యము కాదు. మాలో ఏదైనా సామర్థ్యము జరిగి ఉందంటే అది ఆయన వలననే అనే గుర్తింపును నేను మర్చిపోతే కత్తిరింపులు కూడా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఐఎమ్ సారీ, ఏది జరిగినా అది నీ వలననే అని కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత భావము కలిగి ఉండడానికి కూడా ఒక్కొక్కసారి కత్తిరింపులు వస్తాయి. లేదా ఒక్క మాట ఎక్కువ రాసి పెట్టానండి. కీర్తనలు 37, 34 చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలీయుండుట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు ఇంత కాదు, మొలచిన చోటనే. 34 ఏం చదవండి మళ్ళా. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించు. భూమిని స్వతంత్రించుకున్నట్లు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఫలించినట్లు, మీ హృదయ వాంఛలు తీర్చబడినట్లు, మీ కోరికలు నెరవేర్చబడినట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుల ముందు ఏమి కావాలి? వాడు ముందు నిర్మూలం కాదు. వికెట్ షుడ్ కట్ ఆఫ్. హల్లెలూయా. వికెట్ షుడ్ కట్ ఆఫ్ అనేది ఊరికి, ఇది కూడా ఒక అక్కడ లిటరల్ మీనింగ్ అక్కడ రాసినాడు. ఓకే, మనలో ఏమున్నాయి? నెగటివ్స్ ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? నెగటివ్స్ ఎక్కువ ఉంటాయి. ఒకరితో మాట్లాడుతూ, రాజా నాకు ఇట్లా జరిగింది, అదేమన్నా క్యాన్సర్? ఎందుకు అప్పుడే క్యాన్సర్ పోతున్నావు? డాక్టర్ చెప్పాడా? దేవుడు చెప్పాడా? వై? ఎందుకు అప్పుడే? వై?
మళ్ళీ మనం ఏం చేస్తాం? దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు సమస్తం సాధ్యం అని ప్రార్థన కూడా చేస్తాము. మళ్ళా ఏమైనా ఆలోచన వస్తుంది, ఇది ఇట్లా జరుగుతుందా? ఆ వికెడ్నెస్ షుడ్ కట్ ఆఫ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వికెడ్నెస్ కట్ ఆఫ్ అవుతుందో, I can achieve what God has planned in my life. Let the church say amen. అది ఉంటే మాత్రం జరగదు, ఖచ్చితంగా జరగదు. దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలుని బయటికి తీసుకుని వచ్చినాడే గాని, వారు ఫలించాలని ఇష్టపడ్డాడే గాని ఫలిస్తున్నాయా? బయట వచ్చారు, బయటికి తీసుకుని వచ్చాడు, అంటగట్టబడి ఉన్నారు, కానీ ఫలాలు లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవు? వాళ్ళలో వికెట్నెస్ అనేది ఎక్కువ ఉంది, భక్తిహీనత ఎక్కువ ఉంది. ఏంటి ఆ భక్తిహీనత? ఏంటి? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చేపలు, మాంసము, ఆ వాసన, that should cut off. హల్లెలూయా. కాబట్టి మరీ మనం ఎక్కువగా ఫలించడానికి దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు అంటే ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంట? పనికి రానిటివి అవి తీసేంత వరకు ఆయన ఊరుకోడు, అవి తీసేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైతుంది? ఫలించేది మరీ బహుగా ఫలిస్తుందట. అప్పుడు వ్యవసాయకుడు మహిమపరచబడతాడు. 1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును అర్థమైందండి. ఘనతయు కలుడు కారణమగును. ఒక సువర్ణం, ఒక బంగారు, ఒక మంచి ఒక అగ్గిలో అది ఒక మంచి ఉంగరం లేదా ఏదో మంచి వస్తువు కావాలంటే ఏం చేస్తాడంట? అగ్నిలో వాటిని కాల్చి, కొలిమిలో కాల్చి అందులో ఉంటున్న ఆ తరువు ఏందో అంటారు, ఆ చెడువన్నీ తీసేస్తాడు. స్వచ్ఛమైన బంగారం పక్కన నిలబడుతుంది. అంటాడు, మీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసములో ఉంటున్న ఏందంట? మీ విశ్వాసంలో ఉంటున్న ప్రతిది తీసివేయాలి. అప్పుడు విశ్వాసం అనేది నిలబడుతుంది. హల్లెలూయా. ఎంతకాలం ఇది నాకు, ఎంతకాలం సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఎక్కువగా అంతే కదా. నేను సహించేది మీరు సహించలేరు, మీరు సహించేది నేను సహించలేదు. ఒక్కొక్కరికి విశ్వాసం అనేది విభజించి ఉన్నాడంట. మీ విశ్వాసం ఎంతంటే అంతే శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. నాకు ఇంత ఉంటే నాకు అంతా ఉంటుంది. కానీ అంటాడు అపొస్తలుడైన పౌలు గారు, వాటి నుంచి తప్పించుకునే మార్గము కూడా కలగచేస్తాడట. హల్లెలూయా. ఇందులో మనం ఏం అర్థం చేసుకున్నాం? మనము నిలిచి ఉండాలి, ఫలించాలి, ఎదగాలి. హల్లెలూయా. ఎదగాలి అంటే, ఫలించాలి ఎట్లంటే అనవసరమైనటివి కట్ ఆఫ్ కావాలి, అవన్నీ పోవాలి. అవన్నీ పోయిన తర్వాత ఫలిస్తాయి. ఆ ఫలాలే మన ఎదుగుదల. రోమీయులకు రాసిన పత్రిక 8:18. మన ఎడల
మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమ ప్రత్యక్షము కాబోయే ఫలాలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుడు చాలు. మన ఎడల ప్రత్యక్షము కాబో దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినది కావయ్యా. ఇప్పుడు శ్రమలు ఏంటి? కట్ ఆఫ్ తర్వాత వచ్చేది ఏంటి? మంచి ఫలాలు. హల్లెలూయా. ఇంకొకటి చెప్తాను, ఆ ద్రాక్షవల్లిలో నేను అంటగట్టబడి ఉన్నప్పుడు, ఆయనతో మంచి స్నేహము సాంగత్యము నేను కలిగి ఉన్నప్పుడు నేను ఏమైతానంటే పోషించబడతాను. ఒక చెట్టును పోయి చూడండి, అది ఆ కొమ్మ చెట్టుకి తీగలు ఉన్నప్పుడు ఆ వేరు నుంచే కదా దానికి పోషణ రావాలి. మరి వేరు అయినే ద్రాక్షవల్లి అయినే పోషించబడేది తీగలు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12. హెబ్రీయులకు రాసిన పత్రిక కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయని జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఇప్పుడు నేను పోషించబడితేనే ఫలాలు నాకు వస్తాయి. హల్లెలూయా. నేను ఎంత మాత్రము పోషించబడుతున్నాను. ఇప్పుడు మా చిన్నోడు బుడ్డి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు అది ఇస్తే, ఇప్పుడు నేను కూడా అట్లా పక్కన మీద దాన్ని నోట్లో పెట్టుకుని తాగితే నవ్వుతారు. అందరూ నవ్వుతారా? నవ్వరా? వానికి ఇస్తే సంతోషం. నా ఎదుగుదల ఎంత ఉంది? కాలమును బట్టి చూస్తే ఆ ద్రాక్షవల్లికి నేను సహవాసము సాంగత్యము కలిగి ఉన్నప్పుడు, ఆయన చేత నేను పోషించబడుతున్నా కూడా నేను ఎదుగుతున్నానా లేదా? ఎదగకపోతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, నాలో ఏ కొదవ ఉంది. అవునా కదా? నేను బలమైన ఆహారం తినగలుగుతానా, లేకపోతే ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నానా? దేవునికి స్తోత్రం. ఫిలిప్ గారు మళ్ళీ అనూక్, మీరు థర్స్డే ఒక్క ఇల్లులోనే మీరు దర్శించగలిగి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏమండి, మీరు పోయినారని అనుకుంటున్నారేమో కానీ ఎవరి పని తెలుసా? అది ద్రాక్షవల్లితో పాటు చేస్తున్న పని, అందులో అంటగట్టబడి ఉన్న పని అది. హల్లెలూయా. ఫలిస్తారు. ఆమేన్. ఫలించండి, ఎదగండి. రోమీయులకు రాసిన పత్రిక 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. హల్లెలూయా. ఎందులో నిలిచి ఉండి? ఆయన కృపలో, ఆయనలో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నారంట. నిరీక్షణ ఏంటి? ఖచ్చితంగా మేము ఫలిస్తాము. ఎందుకంటే మేము ఎవరితో నిలిచి ఉన్నాము? ఆ ద్రాక్షవల్లితో నిలిచి ఉన్నాము. ఆయనతో ఉంటున్న రిలేషన్షిప్, ఆ సాంగత్యము ద్రాక్షవల్లిలో. ఏమేం కావాలి? నిలిచి ఉండాలి, ఫలించాలి,
ఎదగాలి. హల్లెలూయా. అప్పుడు మనం చదువుకున్న 7 మనలో నిలిచి ఉంటాయి. రెండవది, ఒకటి ఏంటండి? నిలిచి ఉండాలి. రెండవది శిష్యులు. ఎవరు నిలిచి ఉండాలి? శిష్యులుగా నిలిచి ఉండాలి. అర్థమైతుందా? 15:8 యోహాను రాసిన సువార్త. ఈ వారము వచ్చే వారము 15 అధ్యాయంలోనే మాట్లాడుతూ ఉంటాను. యోహాను రాసిన సువార్త 15:8. నేను బహుగా ఫలించుట వలన మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. మీరు నిలిచి ఉండి ఫలించి ఎదుగుతున్నారు గనుక నా తండ్రి వ్యవసాయకుడు ఏమైతున్నాడు? మహిమపరచబడుతున్నాడు. ఏమండి అర్థమవుతోందా? మీరు నిలిచి ఉన్నారు, ఈ మధ్యలో ఫలిస్తున్నారు. ఇంకా కొంతకాలానికి మీరు ఎదుగుతారు. అప్పుడు ఎవరు మహిమపరచబడుతున్నారు? వ్యవసాయకుడు మహిమపరచబడుతున్నాడు. ఎందుకు? మీరు ద్రాక్షావల్లిలో అంటగట్టబడి ఉన్నారు. లేదా చర్చ్ ఆమేన్. అప్పుడు మిమ్మల్ని ఏమని బిరుదిస్తారంట? కాబట్టి మీరు నా శిష్యులు. శిష్యులకు అవసరమైనది విధేయత. అది సబ్ నోట్. అది ఏముండాలి? విధేయత. ఈ విధేయత అనేది, ఆర్ యు విత్ మీ చర్చ్? వ్యవసాయకుడు మహిమపరచబడతాడు కాబట్టి మీరు నా శిష్యులు అవుదురు. శిష్యులకి ఉండవలసినది ఏంది? విధేయత. విధేయత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క మాట వాక్యంలో నుండి విధేయత వస్తుంది. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండుడి. సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చూడండి, బాగా వినండి, అర్థం చేసుకోండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నవాడు విధేయుడుగా కావాలంటే వాక్యమందు నిలిచి ఉన్న నిజముగా నాకు శిష్యులై ఉందురు. సత్యమును నిలిచి ఉంటే సత్యమును గ్రహిస్తారట. ఆ సత్యం ఏమి చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది కదా. మంచిది. వాక్యమందు ఎవరు తప్పిపోయినారు చెప్తారా? ఎవరున్నా? దేవుని మాటను మితిమీరిన వారు ఎవరు అని చెప్పండి. సండే స్కూల్ ఇది. ఎవరు మాట తప్పినారు? ఎస్, ఆదామవ్వనే దేవుని మాటను అతిక్రమించారు. They did not obey the word of God. They disobeyed. పాపము అంటే ఏంటో తెలుసా? ఆ లైన్ని దాటిపోవడమే పాపం. దేవుని మాటను అతిక్రమించడమే పాపం. ఇది చేయొద్దు, క్లోజ్. వాళ్ళది చేశారు. మాటను అతిక్రమించారు. దేవుడు ఏమన్నాడు? ఆ మాటలో మీరు నిలిచి ఉంటే, నా వాక్యంలో మీరు నిలిచి ఉంటే నాకు శిష్యులై ఉందురు, మీరు స్వతంత్రులుగా ఉంటారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆదాము హవ్వలో వారు మాటను అతిక్రమించి
వారికి వారే స్వతంత్రులైపోయారు. హల్లెలూయా. వారు స్వబుద్ధి, స్వనీతి, వారి సామర్థ్యం మీద వారు నిలిచి స్వతంత్రులుగా ఉన్నారు. They did not depend on God's word. Hallelujah. They wanted to be independent. Hallelujah. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ తోటల నుంచి వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. వ్యవసాయకుడు ఏమి చేశాడు? ఆ ద్రాక్షవల్లి అనబడుతున్న ఏదోను తోటల నుంచి తీసి బయటికి వేస్తూ నా నామానికి ఎక్కడ మళ్ళా ఒక ఇది వస్తుందనేసి ఒక చర్మపు చొక్కాయలను తొడిగి పో అన్నాడు. హల్లెలూయా. కాబట్టి బహుగా ఫలించడము వలన, అమ్మ అర్థమవుతుందా? ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండడము ద్వారా ఫలిస్తాము, ఫలించడము ద్వారా ఎదుగుతున్నాము, ఎదుగడము ద్వారా తండ్రి మహిమపరచబడి మీరు నా శిష్యులై ఉందురు. ఆయనకు శిష్యులై ఉండాలి. ఎట్లంటే ఆయన వాక్యము మీద నిలిచి ఉండాలి. వాక్యం మీద నిలిచి ఉన్నవాడు విధేయుడు, విధేయత చూపించేవాడు. హల్లెలూయా. I hope the church could understand. మత్తయి రాసిన సువార్త 4:19. త్వరగా మత్తయి రాసిన సువార్త 4:19 తీసిన వారు చదవాలి. ఆయన చేతులని వారితో చెప్పాను. వెంటనే అండర్లైన్, వారు తమ వలలను విడిచిపెట్టి, మంచిది 21, సహోదరులు తమ తండ్రి జబదయి వద్ద దోణిలో తమ వలను పాము తీసుకుని ఉండగా వారిని తమ దోణి పెట్టి ఆయన వెంబడించారు. హల్లెలూయా. ఏమేమి విడిచిపెట్టారమ్మా? వెంటనే ఏమేమి విడిచిపెట్టారు? వెంటనే ఏమేమి విడిచిపెట్టారు? దోణిని విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు, వలను విడిచిపెట్టారు, వెంబడించారు. హల్లెలూయా. ఇవి విడిచిపెట్టడం అన్ని తాత్కాలికమైనటివి. నాకు కావాలంటే మళ్ళా నేను తీసుకోగలను. యు నో దట్? హల్లెలూయా. అది శారీరకమైనది, భౌతికమైనది. తండ్రి, బంధువు వదిలిపెట్టారు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా బాబు, వలలను విడిచిపెట్టావు, దోణని విడిచిపెట్టావు, నీ తండ్రిని విడిచిపెట్టావు, మంచిది. నువ్వు నన్ను వెంబడిస్తాననుకుంటున్నావా? సరే. మత్తయి 16:24. మత్తయి 16:24. Youth, hope you listening. Okay. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను హల్లెలూయా. అయ్యా బాబు, నీవు వలలను విడిచిపెట్టావు, మంచిదే. దోణని విడిచిపెట్టావు, నీ తండ్రిని విడిచిపెట్టావు, ఇట్స్ ఓకే. కానీ నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నీవు deny yourself. నిన్ను నీవు ముందు ఏమంటారు? ఉపేక్షించుకో. హల్లెలూయా. ఏంటి నన్ను నేను ఉపేక్షించుకోవడం? ఏంటంటే నేను నా సామర్థ్యము, స్వబుద్ధి, స్వనీతి అనేది విడిచిపెట్టు, లోబడు, నా యందు నిలిచి ఉండు. అది దాని అర్థం.
నీవు నాకు శిష్యుడుగా ఉండాలనుకుంటే, నీవు నిజముగా నన్ను వెంబడించాలని అనుకుంటే, వీరు వెంబడించే వాళ్ళు ఎవరమ్మా? ఎవరి వీళ్ళు? అయ్యా ఎవరి వీళ్ళు? వీళ్ళు శిష్యులు ఎలా అయ్యారు? ఆ ద్రాక్షావల్లికి అంటగట్టబడ్డారు. నేను క్రైస్తవుడు అని చెప్పబడుతున్నవారు. నేను నిలిచి ఉన్నవాడిని, అంతో ఇంతో నేను ఫలించేవాడిని, నేను ఎదుగుతున్నా, కానీ నాలో ఏమీ లేదు. నాలో విధేయత లేదు. లేకపోతే నాకు శిష్యుడై ఉండుట వేస్ట్. అది దీని అర్థం. ఏముండాలి? విధేయత ఉండాలి. తండ్రి మహిమపరిచాడు, నేను శిష్యుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఉండాలంటే నీకు ఏముండాలి? విధేయత ఉండాలి. నీకు విధేయత ఉండాలంటే నువ్వు ఏం చేసుకోవాలి? వలల్ని విడిచిపెట్టావు, ధోనిని విడిచిపెట్టావు, తండ్రిని విడిచిపెట్టావు, మంచిదే. కానీ నాకు కావాల్సింది నిన్ను నీవు ఉపేక్షించుకో. హల్లెలూయా. లోబేలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు. త్వరగా. కాబట్టి సహోదరులారా, శిష్యులారా, పరిశుద్ధమును శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును దేవుని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోక మర్యాదలు, నేను, సామర్థ్యము, స్వబుద్ధి, స్వనీతిని విడిచిపెట్టి మనసు మారి రూపాంతరము చెందాలి. హల్లెలూయా. మనస్సు మారి, నా ఆలోచనలు మారి, అది ఎప్పుడైతే మారుతుందో అప్పుడు విధేయుడు అవుతాడు. విధేయుడు అయిన వాడు శిష్యుడుగా ఉండగలడు. ఈ మాటలన్నీ విని అర్థమవుతుందా సంగమా? ఈ మాటలన్నీ విని యోహాను రాసిన సువార్త 6:66, 67, 68 ఏం జరిగిందో చూద్దాం. అప్పటి నుండి ఆ శిష్యులలో హల్లెలూయా కొందరు ఏమైపోయారంట? అనేకులు ఏమైపోయారు? ఓ అమ్మ, ఇవన్నీ నేనేడ చేయగలుగుతాననేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇంక ఎప్పటికే కానీ రాలేదంట. ఆయనని వెంబడించలేదు. ఎందుకు? తన్ను తాను ఉపేక్షించుకోలేకపోతున్నాడు. తన్ను తాను మనసు మార్చుకోలేకపోతున్నాడు. కానీ అతడు ఎవరు? ద్రాక్షవల్లిలో ఉన్నవాడే, వాడు ఫలించేవాడే, వాడు నిలిచి ఉన్నవాడే, ఫలించేవాడే, ఎదుగుతున్నవాడే. కానీ తన్ను తాను ఉపేక్షించుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. He wants to expose himself. పేరు రావాలి, ఒక స్థానం ఉండాలి. నేను హల్లెలూయా, నేను నా అకౌంట్ నంబర్, నా స్టేటస్, నా యొక్క 67 లక్షలతో నా యొక్క డిపార్ట్మెంట్. You don't expose yourself. Try to expose your God. ద్రాక్షవల్లిని కనపరచు. అది కనపరచాలంటే నేను మరుగు కావాలి. హల్లెలూయా. నేను ఉండకూడదు.
67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవని ఉన్నారా? 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా గలవాడు, నిత్య జీవపు మాటలు గలవాడు. చాలు, నీవే నా మాటలు అడిగా. ఎవరి దగ్గరికి వెళ్ళాను నేను? వారందరూ వెళ్ళిపోయినారు, మీరు కూడా పోతారేమో పోండి అని 12 మందిని అడిగాడు. మేము ఎక్కడికి పోదాము? ఎవరితో ఉంది ఆ జీవం గల మాటలు? ఎవరితో ఉంది ఆ జీవం గల మాటలు? నీతోనే ఉంది. ఆ మాటలకు నేను నిలిచి ఉంటానంటే నన్ను నేను ఉపేక్షించుకుంటాను, నేను నీ వెంబడిస్తాను, నేను నీకు శిష్యులై ఉంటాను. హల్లెలూయా. మరి నా స్థానం ఎక్కడుంది? అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపక. 10:27 యోహాను 27:28. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటికి ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎందుకంటే అవి తన్ను తాను ఉపేక్షించుకుంటున్న గొర్రెలు, నా మాట మీద విధేయత చూపించే గొర్రెలు. నా తండ్రి మహిమపరచబడి ఉన్నాడు. నా తండ్రి ఎందుకు మహిమపరిచి, వ్యవసాయకుడు ఎందుకు మహిమపరచబడి ఉన్నాడంటే అవి ఎదిగేటివి, అది ఫలించేటివి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేటివి. హల్లెలూయా. ఈ రెండిటిలో నా స్థానం ఎక్కడ ఉంది? ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నానేమో. హల్లెలూయా. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండి నేను క్రైస్తవుడినేమో. నేను క్రైస్తవుడు ఉండి అంతో ఇంతో నేను ఫలిస్తున్నానేమో. మందిరంలో కనబడుతూ ఎదుగుతున్నానేమో. కానీ ఎక్కడైనా ఆ మాటకు లోబడుతున్నానా? విధేయత చూపిస్తున్నానా? లేకపోతే అతిక్రమిస్తున్నానా అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మాటకు వచ్చినప్పుడు we should not be exposed. హల్లెలూయా. మొదటిది ఆయనలో నిలిచి ఉండడం, రెండవది శిష్యుడుగా ఉండడం, మూడవది స్నేహితుడు. యోహాను రాసిన సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. చాలు. ఇక్కడ మనము సబ్ నోట్ లో పెట్టుకోవలసింది అన్యోన్యత, లేకపోతే సన్నిహితం. కమాన్, ఇంటిమసీ, సన్నిహితం. ఓకే. డిక్షనరీకి పోయి అవన్నీ తీసి అర్థాలు తీసి రాసుకున్నాయి కానీ చెప్పడానికి రావడం. ఓకే. అన్యోన్యత. మళ్ళా చదువుతున్నాను, అంత సింపుల్ కాదు ఇది. నేను అనుకున్నంత సింపుల్, మనం ఇవి చదువుకున్నంత సింపుల్ అయితే మాత్రము కాదు. చదువుతాను, వినండి. దాసుడు తన యజమానుడు చెయ్యదానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని నేను దాసులని పిలువక
స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా అండర్లైన్, నేను నా తండ్రి వలన వినిన, అంటే వ్యవసాయకుడి చేత వినిన సంగతులన్నిటినీ నీకు తెలియజేసి తిని. మనము దేవుని స్నేహితులు కావాలి అంటే, ఇది ఎవరికి రాశారు? మనకేనా? మనకు కూడా తీసుకొచ్చా? ఓకే సంగమా, మనం కూడా దేవుని స్నేహితులు కావాలంటే దానికి ఆధారము, దానికి కారణము అబ్రహాము. షాక్ అయినా నేను. అబ్రహాము దానికి కారకుడు. నేను దేవుని శిష్యుడిని, నేను దేవునికి స్నేహితుడని నేను చెప్పుకోవాలంటే దానికి కారణము అబ్రహాము. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 2:23 త్వరగా 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం పేరు కలిగేను? దేవుని స్నేహితుడంట. సరే సరే, అబ్రహాము ఏమి నమ్మినాడు? ఇంతకు అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడడానికి ఏమి నమ్మినాడు? ఏమి నమ్మినాడంటే రోమీయులకు రాసిన పత్రిక 4:18 నమ్మినాడు. నీ సంతానము ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి వ్యవసాయకుడిని నమ్మేను. హల్లెలూయా. ఇది ద్రాక్షవల్లి కాలము కాదు, ఇది వ్యవసాయకుని కాలములు. నిరీక్షణకు ఆధారమే, అయ్యా నువ్వు ఇట్లా అవుతావు పో అని చెప్తే వ్యవసాయకుడు. నేను ఇట్లా కావడానికి ఆధారమే లేదే, ఆధారమే లేకపోయినా కూడా నిరీక్షణ కలిగి ఆ వ్యవసాయకుడిని నమ్మినాడట. ఆ విధంగా నమ్మినందుకు అతడు ఏమైపోయినాడు? ఏమయ్యాడు? నీతిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. అని విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నమ్మి నీతిగా ఎంచబడిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఆహా ఏమి నమ్మినావయ్యా, పో నువ్వు విశ్వాసానికి తండ్రివి అన్నాడు. చూద్దాం 4:20 చదవండి. కంటిన్యూ. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఇదేంటండి ఇది విజయ్? రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడంట. అర్థమైందండి ప్రదీప్? రూఢిగా విశ్వసించాడు, నమ్మినాడు, నీతిగా ఎంచబడ్డాడు. ఈ వాగ్దానం నాకు నెరవేర్చేదానికి ఈయన సామర్థ్యుడు అని విశ్వసించి విశ్వాసం వలన మళ్ళా బలము పొందాడంట. ఎందుకు విశ్వాసం వలన బలము పొందాడు? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే వ్యవసాయకుడే విశ్వాసం. తెలుసా? నాకు ఇది షాకింగ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2.
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు విశ్వాసముకు కర్త వ్యవసాయకుడు దాన్ని కొనసాగించు వాడు అయినా దానిని కొనసాగింప చేయువాడు ఎవరంటే యేసుక్రీస్తు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికగా పరిగెత్తుదుము. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసానికి కర్త ఎవరు? కమోన్. విశ్వాసానికి కర్త వ్యవసాయకుడు. విశ్వాసానికి కర్త అయిన ఆయనని చూచి ఇది విశ్వాసానికి కర్త అనుకుందాం. వ్యవసాయకుడు, ఆ వ్యవసాయకుడు చేయగలుగుతాడని ఈయనని విశ్వాసాన్ని విశ్వసించి ఆ విశ్వాసము ద్వారా ఆయన బలము పొంది ఈయన ఏమైపోయాడంటే అబ్రాహాము విశ్వాసానికి తండ్రిని నిరూపించుకున్నాడు. అంటే ఇతనికి స్నేహితుడైపోయాడు. హల్లెలూయా. ఇది స్నేహం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాహాము స్నేహితుడని ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం వల్ల విశ్వాసి అయ్యాడు. హల్లెలూయా. సో విశ్వాసము బికేమ్ ఫ్రెండ్స్. అర్థమైందా అండి? అర్థము కావాలని నా ప్రార్థన. నాకు రాత్రి నేను అడిగాను కదా, అబ్రాహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు? నాకు తల తిరిగి షాక్డ్. నాకు తెలియదు ఇవన్నీ, కానీ తెలియజేయబడతా ఉంది. అది అందరికి అర్థం కావాలని నా యొక్క ప్రార్థన. ఈయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, ఈయన సామర్థ్యుడని విశ్వసించి ఈయన దానిని విశ్వసించండి ఏంటో తెలుసా? ఏ ఆధారము లేకుండా దానిని నమ్మడము విశ్వసించి ఆ విశ్వాసము ద్వారా ఈయన చేయగలడు అని ఆ విశ్వాసము ద్వారా ఈయన బలము పొందాడు. సో విశ్వాసము ద్వారా ఆయన బలము పొందినందుకు ఈ బికేమ్ ఫ్రెండ్. ఐఎమ్ మై ఫ్రెండ్. ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు ఇది యేసుక్రీస్తు ద్వారా కొనసాగింపజేయబడతా ఉంది. మన జీవితాలు కొనసాగించబడతా ఉంది. మన జీవితాల యొక్క పందెము. ఈ పందెము రంగులో మనం పోతున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఏమి కలగాలి? విశ్వాసము కలగాలి. దానికి వ్యవసాయకుడు ఏమి చేశాడు? అయ్యా బాబా అబ్రాహాము, నువ్వు నా ఫ్రెండ్వి, మంచిదే, కానీ అక్కడ వేరే జనాలు ఉన్నారు, వాళ్ళ కథ ఏంటి అని ముందుగానే ఏర్పరిచి యేసు ప్రభుని లోకంలో పంపించి ఆయనను 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉంచి ఆయన సమాధి చేయబడి తిరిగి ఆయన లేవడము ద్వారా విశ్వాసము కలిగింది. Come on. First Corinthians 15. మరియు లేక బడిని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఈ విశ్వాసము వ్యర్థమే. ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఆయన తిరిగి లేచాడని నేను ఏమి కావాలి? నమ్మాలి. నేను నమ్మిన ఎడల నేను నీతిమంతుడుగా నేను మార్చబడతాను. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఓకే. ఇప్పుడు నేను నీతిగా ఎంచబడి ఉన్నాను, నమ్మినాను, నీతిగా ఎంచబడ్డాను. ఆయన తిరిగి లేయడం ద్వారా విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఉంది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము కలిగి ఉంటున్నది.
ఇప్పుడు నా సహవాసం ఎలా ఉంది, నా సాంగత్యము ఎలా ఉంది, అది ఉంటే నేను ఏమైతాను? కమాన్, నేనేమైతాను? ఐ విల్ బి ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యముని ఇట్లా నెరవేర్చబడతా ఉంది. ఓకే, ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అంటే లేపబడి ఉన్నాడు. విశ్వాసి, ఆ లేపబడిన దానికి కర్త విశ్వాసి. అది నేను విశ్వసించినప్పుడు I and my Jesus will become the friends. ఎప్పుడైతే ఫ్రెండ్ అయితానో ఏమి జరుగుతాడో తెలుసా? అన్యున్నత అనేది ఏర్పరచబడుతుంది. చూద్దాం, ఆదికాండం 18:17. Are you with me? అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యములు అబ్రాహామునకు how can I hide? నేను ఏమి చేయబోతున్నానో how can I hide from Abraham? He is my friend. Hallelujah. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, జనులు ఆశీర్వదింపబడును. ఎట్లనగా చెప్పింది అతని కలుగు తెగినట్లు తన తరువాత తన పిల్లలకు తన సంతానానికి నీతి న్యాయములు జరిగించుతూ యెహోవా మార్గము అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. హల్లెలూయా. ఈయన ద్వారా సర్వ జనాంగము ఆశీర్వదించబడతాది. ఆయనకి నేను చెప్పకుండా నేను ఎలా ఉండగలను? ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు నాకు చెప్పకుండా ఎలా ఉండగలడు? హల్లెలూయా. ఇదే నా అతిశయం. నా అతిశయం ఏంటి? దేవుడు నాకు ఇవి చెప్పకుండా ఉండలేడు గనక ఉండలేడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది నాకు? లేకపోతే నేనేం ఊరకథలు అడుగుతున్నానా? లేదే. నువ్వు విశ్వాసానికి కర్త అయితే నీకు నేను అనుకుని ఉంటా, నాకు కావాలని ఇదన్నీ ఇవ్వాల్సిందే. హల్లెలూయా. నేను ఎలా ఉండాలి? అతనికి నేను స్నేహితుడుగా ఉంటే, మనమందరం స్నేహితులుగా ఉంటే నేను ఏమై ఉండాలి? విధేయుడు అయి ఉండాలి. నేను ఎప్పుడైతే విధేయుడై ఉంటానో అప్పుడు నేను ఎదగగలుగుతాను. తగ్గించబడిన వాడు, అది అర్థం. అది హెచ్చించబడ్డానికి నేను ఏమై ఉండాలి? స్నేహితుడై ఉండాలి. స్నేహితుడై ఉంటే నేను తగ్గించబడిన వాడిగా ఉండాలి. నేను ఎప్పుడైతే తగ్గించబడిన వాడైతే నేను ఎదిగితే వాడిగా ఉంటాను. నేను ఎదిగేవాడై ఉంటే నేను ఫలించేవాడు. నేను ఫలించేవాడైతే నేను నిలిచి ఉన్న వాడిని. హల్లెలూయా. 15:13 యోహాను రాసిన సువార్త 15:13. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గల వాడెవడునూ లేడు. నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండు. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? ఆ స్నేహితుడు నా కొరకు ఏం చేశాడు? నాకు ప్రాణం పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? నేను పాపిగా ఉన్నప్పుడు ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఇప్పుడేమంటున్నాడు? నా ఆజ్ఞలు నువ్వు గైకొంటే నీవు నాకు స్నేహితుడై ఉంటాడు. ఆయన ఆజ్ఞలు ఏంటి? నేను నిన్ను ఏ రీతిలో ప్రేమించానో నువ్వు ఆ రీతిలో ఇతరులను ప్రేమించు.
నేను ఏ రీతిలో ప్రేమించాడు? దరిద్రుడుగా ఉన్నప్పుడు నేను ప్రేమించాడు. హల్లెలూయా. దరిద్రుడుగా ఉన్నప్పుడు నేను ప్రేమించి ఒక స్థానం ఇచ్చాడు. స్థానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేనేమి చేస్తున్నాను? నాకు ఎదురుగా ఒక దరిద్రుడు కనిపిస్తే ఛీ అంటున్నా. హల్లెలూయా. కానీ నేను చేర్చుకోలేకపోతున్నా. కానీ నా స్నేహితుడు నన్ను చేర్చుకున్నాడు. నేను ఎదుటి వాడిని చేర్చుకోలేకపోతున్నా. నేను చేర్చుకోగలిగితే నేను స్నేహితుడైతా. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మనం ఎక్కడ మర్చిపోతాము అనేసి నన్ను జ్ఞాపకము చేసుకొని దీనిని చేయుడని చెప్పాను. దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. Church, I hope you understood. Hallelujah. Are you a friend? దేవునికి స్నేహితుడిగానా? Next week